మోహన కృష్ణ బరగడ ఛానల్, మచిలీపట్నం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి గుడి మచిలీపట్నం మేకవారిపాలెంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఎల్లుండ కృతికా 7వ తారీఖు కృతికా నక్షత్రంలో స్వామివారి పుట్టినరోజు ఉత్సవం చాలా బాగుంటుంది. మచిలీపట్నం బీచ్ ప్రాముఖ్యమైనది మగినంపూడి బీచ్, మసూలా బీచ్ అని కూడా అంటారు. పర్యాటకంగా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైంది మచిలీపట్నం బీచ్. ఇక్కడ ఉన్న దత్తాశ్రమం దత్తరామేశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ తీరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభించింది. రామేశ్వరంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా పవిత్రమైన బావులు, స్నానఘట్టాలు ఉన్నాయి. మచిలీపట్నం బీచ్ స్నానాలు మరియు ఈ క్షేత్ర విశేషాల గురించి పూర్తిగా దత్తరామేశ్వరం 9 పవిత్ర బావుల స్నానాలు. సముద్ర స్నానం చేసి ఈ 9 బావులు స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే స్నాన ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. రామేశ్వరంలో 21 బావులు సముద్ర స్నానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫలితం ఉంటుంది. మగినంపూడి బీచ్ ఒడ్డున ప్రముఖ దత్తాత్రేయ పురాతన ఆలయం, దత్తాశ్రమం ఉన్నాయి. తమిళనాడులోని పవిత్ర రామేశ్వరం క్షేత్రంలో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా 9 పవిత్రమైన స్నానఘట్టాలు ఉన్నాయి. అందువల్లనే ఈ ప్రాంతాన్ని దత్తరామేశ్వరం అని పిలుస్తారు. తమ పాపాలను తొలగించుకోవటానికి ఈ బావుల్లో నీళ్ళ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చాలా అద్భుతంగా బాగా జరుగుతాయి ఉత్సవాలు. కార్తీక పౌర్ణమి స్నానాలు ప్రతి సంవత్సరం పవిత్ర కార్తీక మాసం మరియు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఈ బీచ్ భక్తులతో కిటకిటలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి తెల్లవారుజామునే సముద్ర స్నానాలు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం సముద్రుడికి పవిత్ర దీపాలు వదిలి మొక్కులు తీర్చుకుంటారు. మాఘ పౌర్ణమి రోజున కూడా ఇక్కడ భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి సముద్రంలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణా ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. బీచ్ యొక్క ప్రత్యేకత నల్లటి ఇసుక తిన్నెలు. సాధారణ బీచ్ల్లో లాగా కాకుండా మగినంపూడి బీచ్ నల్లటి మట్టి ఇసుకతో కూడి ఉండటం వలన దీని ప్రత్యేకత. భారీ హనుమంతుడి విగ్రహం సముద్ర తీరంలో సుదూరానికి కనిపించేలా ఏర్పాటు చేసిన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణతో ఉంది. సురక్షితమైన తీరం. ఇక్కడ సముద్రపు నీరు చాలా చోట్ల లోతు తక్కువగా ఉంటుంది. భయం అనేది ఉండదు. సహజ సిద్ధమైన అఖాతంలా ఉంటుంది. కాబట్టి సాధారణంగా రోజుల్లో పర్యాటకులు స్నానాలు చేయడానికి, ఆడుకోవటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. పండుగల సమయంలో కృష్ణా జిల్లా యంత్రాంగం భక్తుల కోసం తాత్కాలిక దుస్తులు, మార్చుకునే గదులు, వైద్య శిబిరాలు, త్రాగునీరు మరియు అన్ని అవకాశాలతో డ్రోన్లతో నిఘా లైఫ్ గార్డులు కూడా ఏర్పాటు చేస్తారు. చాలా అద్భుతంగా బాగుంటుంది మగినంపూడి బీచ్. సందర్శకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా బీచ్ 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, 7 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుంది. చీకటి పడిన తర్వాత సముద్రంలోకి వెళ్ళకూడదు. మచిలీపట్నం నగరం నుంచి ఈ బీచ్ సుమారు 11 నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు సౌకర్యాలు ఉన్నాయి. కార్తీక మాస పుణ్యస్నానాల కోసం వెళ్ళాలని ప్లాన్ చేస్తే చాలా బాగా వెళ్ళచ్చు. అక్కడ పాండురంగడి గుడి, చిలకలపూడి పాండురంగడి గుడి కూడా ఉంటుంది. ఆ స్వామివారు కూడా కార్తీక పౌర్ణమి రోజున ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ సముద్రంలో స్నానం చేసి 11 బావులు స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని దత్తాత్రేయుడు, శివుడు విగ్రహాలు ఉంటాయి. అభిషేకాలు అవి చేసుకుని చిలకలపూడిలో పాండురంగడి గుడి స్వయంభూ పాండురంగడు పండరీపురంలో ఉన్నాడు స్వయంభూ స్వామి. మళ్ళీ చిలకలపూడి పాండురంగడి గుడిలో ఉన్నారు. అక్కడ పాండురంగడి స్వామి దర్శనం చేసుకుని ఆనందంగా ప్రయాణం చేయొచ్చు అన్నమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేము చూడండి, మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. స్నానానికి వెళ్ళి చాలా బాగుంటుంది. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరాని లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరాని లాగేటి దారం దారం. నల్లనైన నీ ముంగురులే ముంగురులే, అల్లరేదో రూపాయిలే రూపాయిలే. నువ్వు నాకు తప్ప నాకింక
నాకింకా లోకానికి లేకుండా కప్పాయిలే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నువ్వు తప్ప నాకింకా లోకానికి లేకుండా కప్పాయిలే. గల్లు గల్లు మంటూ నీ గాజులే, గల్లు గల్లు మంటూ నీ గాజులే, జల్లు మంది నా ప్రాణమే, నా ప్రాణమే, అల్లుకుంది వాన జల్లులా ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ కన్నులోన నీలి సముద్రం నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరాని లాగేటి దారం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరాని లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరాని లాగేటి దారం దారం. నల్లనైన నీ ముంగురులే ముంగురులే, అల్లరేదో రూపాయిలే రూపాయిలే. నువ్వు నాకు తప్ప నాకింకా లోకానికి లేకుండా కప్పాయిలే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నువ్వు తప్ప నాకింకా లోకానికి లేకుండా కప్పాయిలే. గల్లు గల్లు మంటూ నీ గాజులే. వయ్యారి బామాని హంస నడక, ఎందుకే తొందర తొందర. వయ్యారి బామాని హంస నడక, ఎందుకే తొందర తొందర. ముద్దుల గుమ్మాని వయ్యారి నడక, ఎందుకే తొందర తొందర. వయ్యారి బామాని హంస నడక. ప్రాన్స్ పీతలు అన్నీ ఉంటాయి. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం, గోవర్ధనగిరి పర్వతం, 11 బావిలి స్నానం. అక్కడ సముద్ర స్నానం చేశారు కదా, సముద్ర స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి
దత్తపీఠం దత్తాత్రేయుడిది. ఇప్పుడు ప్రస్తుతానికి గుడి కట్టేశారు. ఈ 11 బావులు స్నాన ఫలితం చూపిస్తాను, రండి. 11 బావిలు స్నానం. మనకి 12 పుష్కరాలు ఉన్నాయి కదండి. 12 నదుల్లో జలాలు తీసుకొచ్చి 11 బావులుగా చిత్రీకరించారు. గణపతి సచ్చిదానంద స్వామి. ఇదిగోనండి 11 బావి. ఇది 1వ నెంబర్ బావి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, శివయ్య తండ్రి. ఎంత బాగుందో చూడండి కైలాసంలో. ఇది 2వ నెంబర్ బావి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివకాయ. చేయండి ఒక్కొక్కటి ఒకళ్ళు పోసుకుని ఒకళ్ళు పోసేసుకుంటే అయిపోద్ది. ఓ బకెట్ తోడు నాకు కూడా పెట్టండి. ఓ బకెట్ తోడు నాకు కూడా పెట్టమ్మా. संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। नागेन्द्रहार त्रिलोचनाय भस्मांगरगाय माहेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। नागेन्द्रहार त्रिलोचनाय भस्मांगरगाय माहेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। हरि हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। हर शम्भु 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 महादेव। हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। हर शम्भु 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 महादेव शम्भु 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 महादेव। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि।
भस्माङ्गरगाय माहेश्वराय नित्याशुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नागेन्द्रहार त्रिलोचनाय भस्माङ्गरगाय माहेश्वराय नित्याशुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय हरि हरि शम्भु 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 महादेव हरि शम्भु 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 महादेव शम्भु 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 महादेव हरि शम्भु 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 महादेव शम्भु 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 महादेव कर्पूरगौरं करुणावतारं संसारसारं నవమన్మధుడా నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ కనుడు అక్క ఎవరి అతగాడు ఇట్టే నీ మనసును తోచాడు నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ కనుడు అక్క ఎవరి అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడ ప్రియమాధవుడ నువ్వు అలచిన ప్రియుడు చెల్లి ఎవరి అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు శ్రీరాఘవుడ ప్రియమాధవుడ నువ్వు అలచిన ప్రియుడు చెల్లి ఎవరి అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు నవమన్మధుడ అతి సుందరుడ నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు నవమన్మధుడ అతి సుందరుడ నువ్వు చూసిన ప్రియుడు నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు అక్క ఎవరే అతగాడు అక్క అక్క నువ్వు ఎక్కడే అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అక్క దాగుడు మూతలు ఆపవే ఎక్కడున్నా నువ్వు చెప్పవే అక్క నువ్వు దాగుడు మూతలు ఆపవే ఎక్కడున్నా నువ్వు చెప్పవే ఆకులోన ఆకులాగా పువ్వులాన తేనెలాగా దాగి ఉంటే నేను ఎట్టా పట్టుకుందునమ్మా ఆకులోన ఆకులాగా పువ్వులోన తేనెలాగా దాగి ఉంటే నేను ఎట్టా పట్టుకుందునమ్మా నా చిట్టి తల్లి నిన్ను జల్లు కూడా విడిచి ఉండనే నా చిట్టి తల్లి నిన్ను జల్లు కూడా విడిచి ఉండనే అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అక్క దాగుడు మూతలు ఆపవే ఎక్కడున్నావని చెప్పవే ఆకులోన ఆకులాగా పువ్వులోన తేనెలాగా దాగి ఉంటే నేను ఎట్టా పట్టుకుందునమ్మా ఎట్టా పట్టుకుందునమ్మా నా చిట్టి తల్లి నిన్ను జల్లు కూడా విడిచి ఉండనే ఓ అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అక్క అక్క నువ్వు ఎక్కడే అక్క అక్క నువ్వు
చూసారండి మా భారతి గారి పాటలు చక్కగా ఎక్కడికెక్కడికి పాటలు పాడారు, బాగా ఎంజాయ్మెంట్గా, చాలా బాగుంది. బంగంపూడి మచిలీపట్నం బీచ్ అన్ని దర్శనాలు చాలా ఎంజాయ్ చేసాం. మాది మోహన కృష్ణ బరగడ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరూ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మా ఛానల్ చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరితో మేము ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.